వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు. ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలోనే అరెస్ట్ చేసినట్టు అనుమానాలు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల విస్తృత స్థాయి సమావేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపాటు. హైదరాబాద్ పాత బస్తీ టప్పచాపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం. రాహుల్ అనే యువకుడిపై కాల్పులు, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయినా సరే ఆర్థిక నేరాల్లో విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం. డీటెయిల్స్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేశారు. కరీంనగర్ జ్యోతినగర్ లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు ఆయనను తీసుకుని వెళ్లారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తొలుత అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో బండి సంజయ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని సంజయ్ కోరితే అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి దాదాపు 1 గంట సమయంలో సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. फोन किन का చెప్పది ఏదో ఓ ఎంపీ వరకు పట్టుకోవట్లేదు. అది విషయం మీద చెప్పాలి కదా. నేనే వస్తాను మీతో పాటు నేనే వస్తాను. నేను ఎందుకు వస్తా అంటున్నా. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్ ఆధ్వర్యంలో కిసాన్ సెల్ మండల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు శాసనసభ సభ్యురాలు దనసరి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సున్నం పెడుతూ రైతులను దగా చేస్తుందని వాపోయారు. రైతు దేశానికి వెన్నెముక అని, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని, రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని, రైతులకు శాశ్వత పట్టాలు అందిస్తా అని, వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇస్తా అని, 2018లో రెండోసారి గద్దెనెక్కిన కేసీఆర్ ఇప్పటి వరకు రుణమాఫీ చేయకుండా, పట్టాలు అందించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా నియంత్రత్వ పాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. పంట పెట్టుబడికై రైతు బంధు పథకాన్ని అమలు చేసి 100,000 ఎకరాల భూస్వాములను పెంచి పోషిస్తూ చిన్న సన్నకారు రైతులను దగా చేస్తూ, కౌలు రైతులను మోసం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం కింద సోనియా గాంధీ గారు ఆ ఢిల్లీలో చట్టం ప్రకారం మనకు 100 పని కాలువలు దోకు, చెట్టు దోకుటో, పుట్ట దోకు, కాబట్టి రోడ్డు పుట్టడం సిసి రోడ్. కాబట్టి ఆ రోజు ఉంటే ఈ రోజు 100 రోజుల లేదు. మనకు ఊళ్ళలో రోడ్లే లేదు, ఊళ్ళో శ్మశాన వాటికే లేదు. ఇవాళ పౌరమైన శ్మశానమైన ప్రకృతి వనమైన సిసి రోడ్లే లేదు. ఇవాళ పౌరమైన శ్మశానమైన ప్రకృతి వనమైన సిసి రోడ్లైన ప్రతిదీ కూడా 100 రోజుల పని కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెచ్చింది. కాబట్టి రోజు మనకు ఆ పనులలో సెంట్రల్ ఉన్నాయి. అదే విధంగా ఈ రోజులను కాకుండా రాబోయే కాలంలో
ప్రతి రైతు పొలంలో 100 మందితో పనిచేసి వాళ్ళు 100 పని చట్టం ప్రకారం కూలీ ఇస్తుంది గవర్నమెంట్, రైతు ఇయ్యరు. అది కూడా మనం తేలున్నాం. రేపటికి వాళ్ళ కూలీలు దొరకక, పెట్టుబడి పోక, గిట్టుబాటు రాక అవస్థలు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి పొలంలో అనుసంధానం 100 రోజుల ఊర్లలో ఉండే పనులతో పాటు వ్యవసాయం సంబంధించి ఎవరికి రైతు సాయం ఉందో ఆరు చేనుల పని వచ్చి జాడ్లు వచ్చి పడతారు. హైదరాబాద్ పాత బస్తీలో కాల్పులు కలకలం రేగింది. రాహుల్ అనే యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో తీవ్ర గాయాల పాలైన రాహుల్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న టప్పచాబుత్రా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. मीडिया के धक्के रहे ना लोगों से। आज हमें यहाँ पे इंफॉर्मेशन आया कि मुर्गी चौक एरिया टप्पाचाबुत्रा पुलिस स्टेशन के अंदर में यहाँ पे एक मर्डर हुआ है। 12:30 को नाइट में इंफॉर्मेशन आया। उसके बाद में इमीडिएटली पुलिस यहाँ पे आई और हमें पता चला कि यहाँ पे एक स्पॉट डेड बॉडी है यहाँ पे। उसके बाद में हमने उसको शिफ्ट किया टू उस्मानिया जनरल हॉस्पिटल। इसके बारे में जो ब्रीफ फैक्ट्स है, बेसिकली डिसीज पर्सन का नाम आकाश सिंह है। ही इज 26 ईयर ओल्ड। यहाँ पे वो अपने दोस्त के पास यहाँ पे आया था। उसके बाद में इसके बारे में कुछ जो अभी तक जो प्राइमरी इंफॉर्मेशन हमें आई है, प्रिलिमिनरी इंफॉर्मेशन, उसके अंदर हमें पता चला है कि इसमें एक्यूज की तरफ से नाइफ और साथ में पिस्टल का यहाँ पे यूज़ हुआ है। तो इलीगल ये वेपन है, आर्म्स है, इसके बारे में यूज़ हुआ है। तो अभी हम इसके बारे में इंफॉर्मेशन कलेक्ट कर रहे हैं। अभी तक जो भी एक्यूज्ड है अभी तक एब्सकॉन्डिंग में। प्राइमरी बेसिस पे हमें कुछ क्लूज वगैरह मिले हैं। साथ में यहाँ पे फॉरेंसिक टीम और पुलिस टीम को यहाँ पे बुलाया गया। మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ అయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయినా సరే ఆర్థిక నేరాల్లో విచారణను ఎదుర్కోవాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అందరికీ లాభాలను ఇచ్చానని తనతోనే జగన్ డైరెక్ట్ గా చెప్పారని అన్నారు. తాను సీఎం కాకముందే తన దగ్గర పెట్టుబడులు పెట్టిన అందరికీ ప్రాఫిట్ ఇచ్చానని జగన్ చెప్పారని తెలిపారు. 100 కోట్లు పెట్టుబడి పెట్టిన వారికి 150 కోట్లు ఇచ్చానని, 200 కోట్లు పెట్టిన వాడు 220 కోట్లు తీసుకున్నాడని, కావాలంటే లెక్కలు పంపిస్తానని తనతో చెప్పారని అన్నారు. ఒక రోజు ఎయిర్పోర్ట్ లో తాను కనిపిస్తే ఈ విషయం చెప్పారని తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఉండవల్లి అన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పి సిబిఐ ఆరోపించిందని చెప్పి జరగలేదని జగన్ చెబుతున్నారని, ఆ అంశంలో కోర్టులో పోరాడాల్సిందేనని చెప్పారు. మోదీ, అమిత్ షాలు వారిపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారని, జగన్ తనపై కేసులు ఎందుకు కొట్టేయించుకోలేకపోయారని ప్రశ్నించారు. జగన్ పై ఉన్న కేసులు ఆర్థిక నేరాలకు సంబంధించినవి కావడం వల్లే ఆయన కేసులు కొట్టేయించుకోలేకపోయారని అన్నారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న తప్పులని నేను ఏమన్నా హిడెన్బర్గా, లేకపోతే నేను ఏమన్నా ఆఫీసర్నా, నేను ఏమన్నా రూలింగ్ పార్టీలో మెంబర్నా, అపోజిషన్లో మెంబర్నా? నాకు చెప్పాలనిపించినవి చెప్తూ ఉంటాను. తెలుగుదేశం టైంలో ఎక్కువ క్రిటిసైజ్ చేసేవాడివి, వైఎస్ఆర్సీపీ వచ్చాక ఎందుకు చేయట్లేదని బోర్డులన్నీ వస్తున్నాయి సోషల్ మీడియాలో. తెలుగుదేశం దాంట్లో నేను క్రిటిసైజ్ చేస్తే దానికి ఖండన వచ్చేది, దాని మీద నడిచేది. ఇప్పుడు ఇదిగో కంబాల చెరువు కప్పెట్టేస్తున్నారు. ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటే ముందు చెప్పాలి కదా. రోజు కలుస్తూ ఉంటాం. భరత్కి ఫోన్ చేసి, మన రాజమండ్రి ఎంపీ గారికి ఫోన్ చేసి చెప్పాను, బాబు కంబాల చెరువు కప్పెట్టేసే ప్రయత్నాలు జరిగితే మాత్రం దానికి వెంటనే మేము వ్యతిరేకంగా ఉద్యమానికి మొదలు పెడతాం. మా టైంలో రాజశేఖర రెడ్డి టైంలో వేరే ఒక చెరువు కూడా తవ్వాం, కంబాల చెరువు సరిపోదని. మీరున్న కంబాల చెరువుని బ్యూటిఫికేషన్ కప్పెట్టేస్తే అలాగా అని చెప్పాము. చెప్తే అతను మావో కొన్ని లెక్కలు చెప్పాడు. దాని ప్రకారం మేము అది కప్పెట్టే ఉద్దేశం కాదు, బ్యూటిఫికేషన్ చేస్తున్నాం, దాంట్లో వాటర్ కెపాసిటీ ఎంత ఉంటే అంత ఉంచుతాం ఏదో చెప్పాడు. ఆయన వివరాలు కూడా పంపిస్తానన్నాడు. పంపించిన దాంతో సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. తెలుగుదేశం టైంలో అలా నేను మాట్లాడడానికి ఏం వీలుండేది కాదు. నాకు పెద్దగా తెలుసున్న వాళ్ళు లేరు. ఇది వైసీపీలో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుసున్న వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప నాకేమీ వైసీపీ ప్రభుత్వం అంటే ఇష్టం,
తెలుగుదేశం ప్రభుత్వం అంటే అయిష్టం అలాంటివి లేవు. ఎందుకంటే నేను రాజకీయాల్లో యాక్టివ్గా లేను కాబట్టి, ఏది ఎలక్షన్ రాజకీయాల్లో. అయినా సరే ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ మీటింగ్లో అలా అనటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అయితే జనరల్గా ఇప్పుడు ఎవరన్నా జర్నలిస్ట్ మీద దాడి జరిగితే జర్నలిస్టులు అందరూ మీటింగ్లు పెడతారు, లాయర్ మీద దాడి జరిగితే లాయర్ మీటింగ్లు పెడతారు. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా మీటింగ్ పెట్టడంలో తప్పేం లేదు. మా వాడిని జైలుకి పంపారండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్ హనుమాన్ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భారీగా హనుమాన్ భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అట్లానే ఇదే కఠోర దీక్షతో జీవితాంతం కష్టపడి అందరూ బాగుపడాలనుకుంటూ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం సికింద్రాబాద్ గత 15 సంవత్సరాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ రామస్వామి గారు. వీరు ముఖ లక్షణములు, హస్తరేఖలు, పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జ్యోతిష్యాన్ని చెప్పగలరు. శత్రుపీడలు, వాస్తులోపాలు, వివాహ ఆలస్యం, ఆరోగ్య సమస్యలకు, ధన నిలకడ లేకపోవడం, కుటుంబ కలహాలు, ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అత్యంత శక్తివంతమైన అష్టదిగ్బంధన చేయబడును మరియు యంత్రాలు ఇవ్వబడును. కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును. దాంపత్య జీవితంలో కలహాలు రావడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, సంతానం కలగకపోవడం, ప్రేమ పెళ్లి వంటి సమస్యలకు జ్యోతిష్యం ద్వారా కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రేతిఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. సెల్ నంబర్ 9849783528. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రేమ పిశాచి అనే సినిమాకు ఆడిషన్స్ జరిగాయి. ఈ ఆడిషన్స్ ని సీనియర్ జర్నలిస్ట్ TUWJH143 రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్ ఖాన్ ప్రారంభించారు. వీరితో పాటు TUWJH143 జిల్లా అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగా శ్రీనివాస్ గౌడ్, సత్యం పాల్గొన్నారు. కోడేరు గ్రామానికి చెందిన మహేష్ జంపుల దర్శకుడిగా, రాజేష్, విజయ్, కవిత హీరో హీరోయిన్లుగా ఈ సినిమా మే నెల నుండి షూటింగ్ మొదలవుతుందని చిత్ర యూనిట్ తెలిపారు. మన ప్రాంతంలో కూడా నువ్వు టాలెంట్ ఉంది, మనం కూడా సినిమాలు తీయగలం, సినిమా చూడగా కాదు సినిమాలు కూడా మనం తీయగలమని మన ప్రాంతం నుంచి నువ్వు నిరూపించాలి. నువ్వు డైరెక్షన్లో ఈ తొలిసారి తీస్తున్నావు, ఇందులో నువ్వు సంపూర్ణంగా విజయం సాధించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా. మా తమ్ముడు తీసే సినిమా మామూలు రెగ్యులర్గా తీసే సినిమా కన్నా ఒక హర్రర్ మూవీ తీస్తున్నాడంటే తమ్ముడు చాలా ధైర్యంతో కూడుకున్న విషయం. అది సక్సెస్ సాధించాలంటే చాలా దాన్ని టెక్నికల్గా ఎంతో మేధస్సు ఉపయోగించాలి. అలాంటి వినూతమైన ఆలోచన వచ్చిన తమ్ముడిని నేను అభినందిస్తున్నా. దీనికి మా మీడియా తరఫున, నాగర్ కర్నూలు తరఫున అతనికి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తాను. సంగీతం జరగవా? బ్యానర్పై
తమ్ముడు మహేష్ నిర్మిస్తున్నటువంటి ప్రేమ పిశాచి హర్రర్ మూవీ విజయవంతం కావాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో నటనను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతవాసులకే ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు సెలక్షన్స్ చేపట్టడం చాలా అదృష్టం. మన ప్రాంతం కవులకు కళాకారులకు అన్నిటికీ కూడా పెట్టింది పేరు. ఇక్కడ గోరెడ్డి వెంకన్న లాంటి కళాకారులు, కపిలవాయి లింగమూర్తి లాంటి కవులు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ స్థానిక నటీనటులకు అవకాశం కల్పించాలనే మహేష్ తాపత్రయానికి అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని చెప్పి మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా కేంద్రంలో ఈ నెల 8వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మందమర్రి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తెలిపారు. ఈ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర ముఖ్య నేతలతో పాటు ప్రజా ఉద్యమకారుడు గద్దర్ హాజరు కానున్నట్లు తెలిపారు. బట్టి విక్రమార్క గారి పాదయాత్ర మన మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలందరినీ కలుస్తూ మన కష్ట సుఖాలు ఏంటి ఈ పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. అయితే 8వ తారీఖు రోజు పాదయాత్ర మంచిర్యాలలో అడుగుపెట్టింది. నస్పూర్లోని మహాత్మా గాంధీ దీక్షాస్థల్లో 8వ తారీఖు రోజు ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష అనేది జరుగుతుంది. తర్వాత పాదయాత్రగా నస్పూర్లోని గ్రౌండ్కి వెళ్ళి అక్కడ పెద్ద బహిరంగ సభ, భారీ బహిరంగ సభ అనేది జరుగుతుంది. అయితే ఈ బహిరంగ సభకి మల్లికార్జున ఖర్గే గారు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు వస్తున్నారు. అలాగే జయరాం రమేష్ గారు, కేసీ వేణుగోపాల్ గారు కూడా వస్తున్నారు. ప్రియాంక గాంధీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే అది ఇంకా కన్ఫర్మ్ చేయాలి. ఈ సత్యాగ్రహ దీక్ష భారీ బహిరంగ సభ ఏదైతే రాహుల్ గాంధీ మీద ఈరోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే దాడి చేస్తుందో కుట్రపూరితంగా, దానికి వ్యతిరేకంగా ఈ దీక్ష అనేది చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఉభయ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారు. అంటే మన భారతదేశము కలిసి ఉన్నట్టుగా ఉన్నా కానీ కులాల పరంగా, మతాల పరంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళనే ఆర్థిక అసమానతలతో విడగొట్టబడింది. కాబట్టి అట్లాంటి అసమానతలను తొలగించి భారతదేశాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టింది. ఆ రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ప్రతి ఒక్క ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు భారత్ జోడో యాత్ర, దానికి అనుసంధానంగా పీపుల్స్ మార్చ్ అనే పేరుతోటి ఈరోజు కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన వస్తుంది. ప్రజలు అనేకమైన సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కానీ, రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఏ రకంగా ఈ 9 సంవత్సరాలలో ప్రజలను ఉన్నవాళ్ళుగా లేని వాళ్ళుగా 2 వర్గాలుగా విడగొట్టి ఏ రకంగా పరిపాలిస్తుంది, ఏ రకంగా లేని వాళ్ళు ఇంకా అట్టడుగు స్థాయికి వెళ్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు ఏప్రిల్ 2, 3 తేదీలలో కామ్రేడ్ ముక్తార్ పాషా ప్రాంగణంలో అత్యంత దిగ్విజయంగా ముగిశాయని ఆయన తెలిపారు. ఈ మహాసభల్లో భాగంగా ఏప్రిల్ 2న వందలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి కొత్తగూడెం క్లబ్ లో బహిరంగ సభ నిర్వహించామని తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీన అమరవీరుల ప్రాంగణంలో కామ్రేడ్ ముక్తార్ పాషా హాల్లో వివిధ జిల్లాలకు చెందిన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రాతినిధ్యం వహించే సుమారు 225 మంది కార్మిక వర్గ ప్రతినిధులతో మహాసభ జరిగిందని తెలిపారు. వర్ధిల్లాలి భారత కార్మిక సంఘాల సమైక్య, వర్ధిల్లాలి భారత కార్మిక సంఘాల సమైక్య.
ఐఎఫ్టియు జోహార్ అమర వీరులకు జోహార్ కామ్రేడ్ ముక్తార్ పాషన్న కామ్రేడ్ ముక్తార్ పాషన్న కామ్రేడ్ పల్టు సేన్ కామ్రేడ్ ముక్తార్ పాషన్న అమర వీరులకు జోహార్. నిన్న మొన్న జరిగిన మహాసభలు ఒక ప్రత్యేకతని సంతరించుకున్నాయి. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద సుదీర్ఘంగా చర్చించాయి. కోల్ ఇండస్ట్రీ హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెంలో జరిగిన ఈ సభల్లో సింగరేణిలో జరుగుతున్న బాగోతాలని చర్చించాయి. 4 బ్లాకులు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి 4 బ్లాకులు తయారు చేసుకుని కూడా ప్రైవేటులకు అమ్మటానికి సిద్ధమైన వైనాన్ని చర్చించాం. అంతకు ముందు కూడా 5 బ్లాకులు ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు హయాంలో జరిగినప్పుడు ఆందోళన చేసి వెనక్కి నెట్టాం. ఇవాళ తిరిగి అదే స్థితి కొనసాగుతా ఉంది. 3000 కోట్ల టర్నోవర్లో 1700 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో తీసుకునే ఈ పెద్ద మనుషులు దీనికి స్థిర పెట్టుబడి 1733 కోట్లు పెట్టారు సింగరేణికి. సంవత్సరానికి 1700 కోట్ల రూపాయల పైన ట్యాక్సులు తీసుకుంటున్నారు. అయినా అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఎంత దుర్మార్గమో ఆలోచన చేయండి. మన డబ్బులు అవి, ప్రజల డబ్బులు, అది పబ్లిక్ సెక్టార్. దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడానికి జరుగుతున్న ఈ కుట్రని కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు జరుగుతూ ఉందంటే ఒకే కుటుంబ పాలన, వ్యక్తి పాలన, ఒకే ఎండి. ఆయన ఎవరిని మాట్లాడు, ఎవరితో జరగడు. ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ తోటి మాట్లాడిని ఎండీలు ఇంతవరకు నేను ఎవరిని చూడలేయింది తప్ప, ఇప్పుడున్న ఎండీని తప్ప. 8 సంవత్సరాలున్న ఎండీ కూడా ఎవరు లేరు, ఈయన తప్ప. అంటే ఎటు తీసుకెళ్తున్నారు? ఈ మహాసభల్లో రానున్న కాలానికి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించడం కోసం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా మేము ఎన్నుకున్నాం. ఈ నూతన కార్యవర్గం 23 మందితో మేము ఎన్నుకున్నాం. 23 మందిలో 18 మందిని మహాసభల్లో ఎన్నుకున్నాం. మరో 4 వివిధ జిల్లాలకి కోఆప్షన్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ 18 మందిలో 9 మంది ఆఫీస్ బ్యారర్స్. నూతనంగా ఎన్నికైనటువంటి వాళ్ళల్లో అధ్యక్షుడిగా ఆర్ఎల్ కృష్ణ, ఉపాధ్యక్షులుగా జి అనురాధ, జె సీతారామయ్య, కె విశ్వనాథ్ ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా ఎం శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా ఎండి రాసుద్దీన్, పి శివబాబు, ఎస్ శ్రీధర్, కోశాధికారిగా పి వరదయ్య, ఈ వీళ్ళు ఆఫీస్ బేరర్స్ గా ఎన్నికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బానుతు హరిప్రియ హరిసింగ్ నాయక్ పంపిణీ చేశారు. ఇల్లందు పట్టణంలో 15, ఇల్లందు రూరల్ 54, మొత్తం 69 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానుతు హరిప్రియ మాట్లాడుతూ నిరుపేదింట్లో ఆడపడుచులు ఘనంగా పెళ్లి జరుపుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టారు జరిగిందన్నారు. 50,000 రూపాయలు ఉన్న కళ్యాణ లక్ష్మి నేడు అంచెలంచెలుగా పథకంలోని డబ్బులు రెట్టింపు చేస్తూ నేడు 1,116 రూపాయలను తెలంగాణ లబ్ధిదారులకు అందజేయడం గొప్ప విషయమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం గ్రంథాలయ చైర్మన్, ఉద్యమకారులు దినిగల రాజేందర్ గారికి, పెద్దలు, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఈ ప్రాంత శాసనసభ్యుని, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి కావాలంటే మీ ప్రాంతం మీ రాబోయే ఎన్నికల్లో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా మీ ఇంటి పక్క మీ అందరికీ కూడా ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మిమ్మల్ని గారికి మీరు వెంట ఉంటారని చెప్పి ఆశిస్తూ, అలాగే కళ్యాణ లక్ష్మి అనేటటువంటి పథకం ఇందాక బాబాయ్ గారు చెప్పారు, ఎక్కడ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తప్ప వేరే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి పథకం. అది ఓన్లీ కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఏ పేదికి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరు కూడా కేసీఆర్ గారిని అడగలేదు మాకు సహాయం చేయండి అనేసి. ఎవరు కూడా మాకు ఇవ్వండి అనేసి ఏనాడు కూడా అడిగినటువంటి పథకం కాదు. ఆయన మనసులో నుంచి పుట్టి ఆయన తిరుగుతున్నప్పుడు ఒక పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రులు పడినటువంటి బాధను చూసి ఈ పథకం తీసుకొస్తే బాగుంటుంది, ఎంతో మంది ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆనాడు 50,000తో మొదలైనటువంటి పథకము 50,000 సరిపోవు, మరలా 75,000 కూడా సరిపోవు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మరియు ఎమ్మెల్యే శ్రీమతి భానుత్ హర్ప్రియ హరిసింగ్ నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారని ప్రకటించిన తర్వాత ఇల్లందు నియోజకవర్గం పరిధి ఇల్లందు మండలం మాణిక్యారాం, కోమరాం, మాసివాగు, తొంటబాలుతండ, బోయితండాలలో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, టమాటా పంటలను కూడా వారు పరిశీలించారు. మొక్కజొన్న, వరి, టమాటా పంటలతో పాటు మామిడి పంటలకు కూడా నష్టపరిహారం అందేలా చూడాలని మామిడి సాగు రైతులు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఎమ్మెల్యే శ్రీమతి భానుత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ని కోరారు. ఎట్లా కొన్నారా భూమి? మీ తాతల నుంచి వచ్చిందా? మామూలు మిస్ అయితే చెప్పండి, మిస్ అయింది. అట్ ద సేమ్ టైం అనర్హులు ఎవరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వదు. అది కూడా మీరు గట్టిగా చెప్పి మాది కూడా రాయండి. ఇట్లాంటి అట్లేం లేదు సార్, ఫీల్డ్ తిరిగి చూసి రాస్తున్నారు. కొద్దిగా జనవరిలో వేసినవి ఎక్కువ దెబ్బతిన్నాయి. ఇప్పుడు కదా ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ దోచుకుందని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 50,000 కోట్ల విలువైన భూములను విజయసాయిరెడ్డి దోచుకున్నారని, విజయ శంఖారావానికి ఉత్తరాంధ్ర నుంచే నాంది పలుకుతామని, 34 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష జరుగుతుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులను మారుస్తామని చెప్పి ఆగిపోయారని, సెమీఫైనల్లో ఫలితాలు చూసి ఆయన కంగు తిన్నారని అన్నారు. రాష్ట్రం మొత్తానికే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎలా ఉందంటే ఇవాళ 4 సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి అధికారం అనే ఒక దయ్యం దెబ్బ వదిలింది ఉత్తరాంధ్ర ప్రజల తీర్పుతో. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసేవాళ్ళం, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఆర్డర్లు వేసేవాడు, నేను మానార్క్ని, నేను ఎవరి మాట వినను, నా మాటే అందరూ వినాలి అని ఒక పద్ధతిలో మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు. ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలోనే అరెస్ట్ చేసినట్టు అనుమానాలు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల విస్తృత స్థాయి సమావేశం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపాటు. హైదరాబాద్ పాత బస్తీ టప్పచాబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం. రాహుల్ అనే యువకుడిపై కాల్పులు, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయినా సరే ఆర్థిక నేరాల్లో విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.